నేను వచ్చిన వెంటనే నతానీయులు గారు నన్ను పలకరించారు. నెల్లూరులో చూచినప్పుడు ఆయన ప్యాంటు షర్ట్తో ఉన్నారు. ప్రత్యేక దుస్తులు చూడగానే గుర్తుపట్టలేదు. అయ్యా సారీ, వారిని నేను కమిషనర్ టీజీ సుందరమయ్య గారి యొక్క కార్యక్రమానికి ఒకే ట్రైన్లో దిగినట్టున్నాం. దిగి మేము నడుచుకుంటా రొట్టెలు పండుగ జరుగుతూ ఉంది. ఆటో ఎక్కాం. ఆ బ్రదరు మమ్మల్ని వెంటాడుతూ ఈ ఎస్లతో ఉన్నామా? రైట్ ఉన్నారు. గుర్తుపట్టి అయ్యగారు అన్నారు. ఆటో ఆపాడు. మళ్ళీ మూవ్ అయ్యి వచ్చిన తర్వాత మధ్యలో అనుకున్నాం మేము, మనకు తెలిసినటువంటి వారిలాగా ఉన్నారు అని. ఇక నేను వేరే చోటుకి వెళ్ళిపోయాము. కానీ ఉదయకాలం మళ్ళీ బ్రదర్ నన్ను గుర్తుపట్టడం జరిగింది. అయ్యా నతానీయులు గారు, సారీ మనం కలిసి వెళ్ళలేకపోయాం. దేవుడు ఈ విధంగా ఖచ్చితంగా మనల్ని కలుపుతాడు. కొంచెం సౌండ్ తగ్గించిందన్న, హమ్మింగ్ రాకుండా. ఇది లోపలే కదా, ఇబ్బంది లేదు. బయట అయితే ఎంత సౌండ్ అయినా పెట్టుకోవచ్చు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చాలా చిన్నవాడిని దయాశీల్ గారు ముందు. నేను దేవుని వర్తమానాన్ని ఎంతసేపు అని చెప్తాను, ఎందుకంటే నా వర్తమానాలు ఆల్రెడీ దయాశీల్ గారికి మాస్టర్ గారికి తెలుసు. సమయాన్ని బట్టి నేను 1 గంట లోపు ముగిస్తాను. దీనికి ముందు నేను కమిషనర్ టీజీ సుందరమయ్య గారిని గురించి చెప్పాలి. వారు ముంబై టెరిటోరియల్ కమాండర్గా పనిచేసి విశ్రాంతి పొందిన తర్వాత వారు ఆ యొక్క పదవీ విరమణ కార్యక్రమాన్ని దయాశీల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు సెంట్రల్ కోర్టులో జరిగింది. అప్పుడు నేను ఏలూరులోనే పనిచేస్తూ ఉన్నాను హెల్పర్గా. ఆ తర్వాత నేను తరబేదు పొంది నెల్లూరు మండలంలో దరిదాపులు 15 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. తర్వాత మరలా నేను తణుకు మండలం, విజయవాడ మండలం పనిచేసి రెండవసారి నెల్లూరు వెళ్ళినప్పుడు 4 సంవత్సరాలు మేము ఈ నెల్లూరు సెంట్రల్ కోర్టులో పనిచేయటం జరిగింది. అప్పుడు కమిషనర్ టీజీ సుందరమయ్య గారింటికి వెళ్ళినప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ, అయ్యా మీ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా మేము ఏలూరు సెంట్రల్ కోర్టుకు వచ్చాం అని మాట్లాడుతూ తరచుగా అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటూ నేను ముందుకు వెళ్ళాను. వారి కుటుంబం, ఒక దయాశీల్ గారి కుటుంబం మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగిలినటువంటి పిల్లలందరూ కూడా నెల్లూరులోనే ఉంటారు. నతానీయులు గారు చెప్పారు, ఒక వీధిలో వారి కుటుంబాలు ఉన్నాయని. పెద్ద కుమారుడు దయాశీల్ గారు, రెండో కుమారుడు ఆనంద్ గారు, అలాగే మూడో కుమారుడు జోసఫ్ గారు, కుమార్తెలు గ్రేస్ టీచర్ గారు, మెరిసి తల్లి. వారితో మేము చాలా అనుబంధం కలిగి ఉన్నాం 4 సంవత్సరాలు. బైబిల్లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఎవరికి సరిపోతాయి అంటే టీజీ సుందరమయ్య గారికి సరిపోతాయి. నాకు ఇష్టమైనటువంటి 3 వాక్యాలు చెప్తాను అయ్యగారిని గురించి. అదేంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అని ఉంది. ఇంకొక వాక్యం ఏముందంటే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, నీతిమంతులు విడవబొట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచుండలేదంటాడు. మరి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, వారు దేవుని మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు, ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు. చెప్పండి, మీరు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. వారు సారము కలిగి పచ్చగా ఉంటారు, చిగురు పెడతారు. అయ్యగారు అమ్మగారు బర్త్డే దినాలు నేను 4 సంవత్సరాలు పనిచేస్తే 3 బర్త్డేలు నేనే చేశాను నేను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన చాలా డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడినటువంటి సేవకులు. ఎవరిని ఊరుకోడైనా, డీసీలను కూడా ఊరుకోడైనా
అలాంటి నాకు ఎక్కువ సడలింపించాడు అయ్యగారు. హల్లెలూయా. అంటే నేను ఆయన హృదయంలో అంత బాగా ఫిక్స్ అయిపోయాను. నేను నిండు వృద్ధాప్యంలో 94 సంవత్సరాలు వారు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి సంపూర్ణమైనటువంటి జీవితంతో వారు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని రాజ్యంలోని. ఎక్కడికండి? దేవుని రాజ్యంలో. అమ్మగారు ఉన్నారు నిలిచి, కమిషనర్ సుశీలమ్మ గారు. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఈరోజు ఈ సందర్భాన్ని ఉద్దేశించి నేను ఒక భాగాన్ని ఎన్నుకున్నాను. ఆ భాగాన్ని నేను మీతో కొద్దిసేపు మాట్లాడతాను. దీనికి ముందు ఎవరైనా ఒకరు చిన్న బైబిల్ భాగాన్ని చదవడానికి యవనస్తులు రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఎవరు చదువుతారు? రండి రండి. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 22 నుంచి ప్రారంభము. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. వాక్యాన్ని చాలా స్పష్టంగా చదివిన సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వచనాన్ని మీరు నాతో చెప్పండి. 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. రైట్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున మా ప్రియులు దాస్యల గారు, అమ్మ, వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఈ పరిచర్యలో దీనుడనైనా నన్ను కూడా ఈ పరిచర్య కొరకు ఏర్పాటు చేశారు. నేను వట్టివాడిని, అయోగ్యుడిని ప్రభువా. అయినా మీరు ఇచ్చిన అభిషేకం గొప్పది కనుక మీరు మాతో మాట్లాడేటువంటి దేవుడవై ఉన్నాం. ఈ సందేశాన్ని మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కమిషనర్ టీజీ సుందరమయ్య గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు నిరీక్షణ కలిగినటువంటి స్థలంలో ఉన్నారు. మేము కూడా అక్కడికి చేరుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈ సందేశం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధబాటును మేము పొందడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక వచనం పాడదాం. అయ్యా అటెన్షన్లో ఉన్నారా? రైట్. అబ్రహాము ఆశించిన దేశము, ఆకలి శోకము లేని దేశము. అబ్రహాము ఆశించిన దేశము, ఆకలి శోకము లేని దేశము. రాజవీధి అది
శుద్ధ సువర్ణము రాజవీధి అది శుద్ధ సువర్ణము రాజుల రాజును స్తుతించెదము రాజుల రాజును స్తుతించెదము స్థిరమైనది పరలోకం స్థిరము కాదు ఇలా నీ జీవితం ప్రభువే పరలోక మార్గము ప్రభువే పరలోక మార్గము ప్రభువే జీవము సోదరా ప్రభువే జీవము సోదరి ప్రభువే జీవము ఓ సోదరా ప్రభువే జీవము ఓ సోదరి స్థిరమైనది పరలోకం స్థిరము కాదు ఇలా నీ జీవితం. హల్లెలూయా. మీరందరు నా వైపు చూడండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యోసేపు యొక్క జీవిత చరిత్ర మీకు తెలియదని కాదు, కానీ యోసేపు యొక్క ముగింపు సందేశంలో ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి పాఠాన్ని మనం చూస్తాం. యాకోబుకి దేవుడు ఎంతమంది కుమారులను ఇచ్చాడంటే 12 మంది కుమారులు. ఎంతమంది అండి? ఒక కుమార్తె. దేవుడు యోసేపు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుండి కలలు కంటున్నాడు. ఒక 2 కళలు మీకు తెలుసు. ఒక కళ ఏంటంటే, పొలంలో అన్నదమ్ములు పనిచేస్తున్నారు, యోసేపు పన నిలబడి ఉంది, మిగిలినటువంటి పనులు ఏమైనాయ్యా? ఆ పనికి సాగిలపడి. ఇంకొక రోజు ఇంకొక కలగన్నాడు. ఏంటంటే, ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. సూర్యచంద్రులు నక్షత్రాలు ఎవరికి నమస్కారం చేస్తున్నాయి? చెప్పండి అమ్మా. యోసేపుకి. ఈ విషయాలు చెప్తున్నప్పుడు యోసేపు అన్నలు అతని ఎడల చాలా అసూయ కలిగి ఉన్నారు. యాకోబు అయితే, ఏంట్రా నువ్వు కనే కళ్ళు, నా పేరు కూడా చిన్నప్పుడు యోసేపే, ఏంటి ఎలాంటి కళ్ళు కంటున్నావు ఏంట్రా అన్నాడు. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, యోసేపు కన్నటువంటి కళను యాకోబు అంట జ్ఞాపకం ఉంచుకున్నాడట. ఏమైందండి? జ్ఞాపకం ఉంచుకున్నాడు. కొన్ని దినాలు జరిగిన తర్వాత వారు దోతాన్ అనేటువంటి ప్రాంతంలో గొర్రెలను మేపటానికి వెళ్ళారు. యోసేపు యొక్క 10 మంది సహోదరులు. వారి యొక్క క్షేమ సమాచారం కొరకు తండ్రి అయినటువంటి యాకోబు పిలిచి ఏమన్నాడంటే, నీవు అన్నల యొక్క సమాచారాన్ని కనుక్కొని వారు కొంచెం ఆహారం తీసుకువెళ్ళు అన్నప్పుడు యోసేపు ప్రయాణమై వెళ్ళాడు దోతానికి. యోసేపుకి వారు కనబడలేదు, కానీ యోసేపు యొక్క అన్నలు చూచారు. చూచి వారు అనుకున్నటువంటి మాటలు ఏంటంటే, కలలు రైట్, ఎవరు వస్తున్నారమ్మా? కలలు కనేటువంటి వాడు వస్తున్నాడు. కాబట్టి ఏ విధంగానైనా సరే వాడిని మనం ఏం చేయాలంటే చంపేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. కానీ ఇంటికి జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి రూబేన్ అన్నాడు, యోసేపును మనం చంపొద్దు, ఏం చేద్దామంటే ఒక గుంటలో పడేద్దాం. ఈ విషయాలన్నీ చాలా క్లుప్తంగా చెప్తాను. ఈరోజు నేను మీతో చెప్పినటువంటి వచనాన్ని నేను మీతో మాట్లాడాలి. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ సందేశాన్ని పెద్దయ్య గారికి నేను అనుసంధానం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప శ్రేష్టమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన ద్వారా మనం ఈరోజు ఒక సందేశం వచ్చింది. గలిలయ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎర్రగా మారటం. ఏంటండి, మీరు ఎంతమంది చూచారో లేదో ఆ క్లిప్పింగ్ నాకు వచ్చింది. దాని ద్వారా ఒక సందేశాన్ని మనం చూస్తున్నాం.
ఇప్పుడు రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం మనం. యోసేపుని రూబేన్ ఏమన్నాడంటే గుంటలో వేద్దాం. వచ్చిన తర్వాత యోసేపు దగ్గర ఉన్న ఆహారాన్ని వారు తీసుకున్నారు. యోసేపుని వారు ఎంత కష్టమవుతుందో అంత కష్టంతో ఆయన్ని కొట్టారు. ఆయన అంగీని చించివేశారు. ఆయన్ని ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు. తర్వాత మరలా యోసేపుని బయటికి తీసి ఇతని వలన మనకు లాభం కలుగుతుంది కదా అని ఇస్మాయేలీలకు యోసేపుని అమ్మివేయటం మనం చూస్తాం. మరలా ఇస్మాయేలీలు యోసేపుని తీసుకుని వచ్చి ఎక్కడ అమ్మారంటే ఐగుప్తు దేశంలో. ఎక్కడండి? కొంచెం స్పందించండి. హల్లెలూయా. మీరు ఇట్లనే మౌనంగా ఉంటారా? అంటే కొన్నిసార్లు చాలా యాక్టివ్గా వాక్యం వింటారు, కానీ కొన్నిసార్లు మౌనంగా ఉండి కూడా వాక్యం వింటారు. ఎందుకో ఇంచుమించు ఇది భోజనం వదిలేటైవే. హల్లెలూయా. కానీ అయ్యా కొంచెం వాక్యం చెప్పండి, మీరు వాక్యం వింటారు. తర్వాత అయ్యగారిని గురించి ట్రిబ్యూట్స్ మాటలు అవకాశాన్ని ఇస్తాం అన్నారు. ఎందుకు నేను దగ్గరగా వస్తున్నానంటే మీ అందరికీ దేవుని వాక్యం అర్థం అవ్వాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నాకంటే మీరు జ్ఞానవంతులు కావచ్చు. ఈరోజు నేను ఎన్నిక చేయబడ్డాను కాబట్టి ఖచ్చితంగా ఈరోజైనా నా మాటలు మీరు వినాలి. హల్లెలూయా. చెప్పండి. అయ్యగారు పిలుచుకున్నాడు కాబట్టి మీరు వినాలి, అంతేనా? కాబట్టి మళ్ళీ ఇస్మాయేలీలు ఆయన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళి పొతీఫరుకు ఆయన నమ్మివేశారు. కాబట్టి పొతీఫరు ఇంటిలో అతడు పరిచర్య చేసేటువంటి వాడయ్యాడు అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలీయులు గొప్ప దేవుడిని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పొతీఫరు ఆ యోసేపుకి ఎలాంటి బాధ్యత అప్పగించాడంటే తన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి లేదో కూడా ఆయన చూచినవాడు కాదు. ఇంటి మీద ఆయన విచారణకర్తగా ఆయన నియమించాడు. అయితే ఆయన ఇశ్రాయేలు దేవుడిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చేయనటువంటి నేరానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చెరసాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? చెరసాలలో పడ్డాడు. చెరసాలలో కూడా దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆ సంవత్సరం ఆ ఐగుప్తు దేశపు రాజు ఒక కలగన్నాడు. ఆ కళ కూడా మీకు తెలుసు. ఈరోజు చెప్పాలనుకున్నటువంటి విషయం కొరకు నేను చాలా త్వరగా వాటిని దాటుకుని ముందుకు వస్తూ ఉన్నాను. ఆయన కన్నా కళ ఏంటంటే 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పంట పండుతుంది. 7 సంవత్సరాలు ఆ దేశానికి ఏమొస్తుంది? కరువు కలుగుతుంది. దీనికి ఎవరు ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి వాడు ఉన్నప్పుడు దీనికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎవరు వచ్చారంటే చెరసాల్లో వేయబడినటువంటి యోసేపు బయటకు వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన యోసేపునకు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అధికారాన్ని ఇచ్చి నీవే ఈ ఐగుప్తు దేశాన్ని నీ స్వాధీనంలోకి తీసుకో, పేరుకు మాత్రమే నేను రాజును, కానీ నాయకత్వం అంతా ఎవరిదంటే నీదే. హల్లెలూయా. అంతేకాదు ఆయనకి ఆ సంవత్సరం ఆసేనతోనేటువంటి ఆమెని ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఆసేనతు అంటే ఏంటంటే అది ఆసేనతు, నాతు అనేటువంటిది ఒక పదం, దీనిది ఒక పదం. అంటే ఏంటి? ఐగుప్తు దేశంలో సూర్యదేవుడిని ఆరాధించేటువంటి ఒక యాజకుని యొక్క కుమార్తెగా ఆసేనతును మనం చూస్తాం. అలాంటి విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబంలో నుండి ఆసేనతుని యోసేపుకి వివాహం చేసినప్పుడు యోసేపు కడ్డ 2 కుమారులు కలిగారు. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. ఆ సమయంలో యోసేపుకి 2 కుమారులు కలిగారు. మొదటి వాడి పేరు ఏంటంటే మనష్షే. ఎవరండి? మనష్షే. రెండో వాడి పేరేంటి అంటే కరువు కలగక ముందు ఒక కుమారుడు కలిగాడు, తర్వాత ఒక కుమారుడు కలిగాడు. వారికి పెట్టినటువంటి పేర్లు ఏంటంటే ఆయన ఒకటి పేరేంటంటే మరచుట. ఏంటి చెప్పండి అండి? మనష్షే అనే మాటకు అర్థం ఏంటి? మరచుట. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటి? అభివృద్ధి లేకపోతే ఫలం. క్రైస్తవ జీవితంలో ఈ 2 కావాలి.
ఒకటి ఏంటంటే మరచుట కావాలి, రెండోది ఏంటి, అభివృద్ధి కావాలి. కానీ క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా వాటిని మర్చిపోం. ఇప్పుడు నతనేల్ గారి సంగతి చెప్పండి అండి. ఇక్కడికి వచ్చి నతనేల్ గారిని చూడంగానే ఏమొచ్చిందండి? జ్ఞాపకం వచ్చింది. నేను ఆయన ఆటోలో తీసుకెళ్ళలేకపోయాను. హల్లెలూయా చెప్పండి అండి. హల్లెలూయా. నా తప్పిదం నాకు కనబడుతూ ఉంది. కొన్నిసార్లు చక్కటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటాం. ఇతరులు ఎడల కొన్నిసార్లు మనకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వాటిని అబ్బో ఈ ప్రక్కన లేకపోతే ఈ ప్రక్క ఎక్కడండి, కొన్నిసార్లు ఈ ప్రక్క ఉంటే అవి ఉన్నప్పుడు మన క్రైస్తవ విశ్వాసంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో యోసేపు ఎవరికి సంకేతంగా ఉన్నాడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆర్కెస్ట్రాలో వెళ్ళిపోయారా? మీరు వింటారు కాబట్టి వాళ్ళతో పని లేదులే. హల్లెలూయా. నేను చాలా త్వరగా ముగిస్తాను. నేను వినండి. దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, నాకు బాధ కలిగినటువంటి దేశమందు ఇతడు దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి ఇక నుండి నేను వాటన్నిటిని మర్చిపోతాను అని వాడికి ఏం పేరు పెట్టాడంటే మరచుట. ఏంటండి చెప్పండి. కాబట్టి మన జీవితంలో ఇతరుల వల్ల మనకి ఎన్ని బాధలు కలిగినా, కష్టాలు కలిగినా వాటన్నిటిని మనం ఏం చేయాలి? మరిచిపోతేనే మన జీవితంలో అభివృద్ధి అనేటువంటి ఫలాన్ని చూస్తాము అనేటువంటిది నిజమైనటువంటి సంఘటన. హల్లెలూయా. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధనలో అంటాడు, ఏమంటాడు? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఓకే, కాబట్టి మొదటి అనుభవం ఏంటంటే మరచుట, రెండోది ఏంటంటే అభివృద్ధి. ఈ ఎఫ్రాయిము వలన నా జీవితంలో నేను ఏం చూస్తానంటే అభివృద్ధి చూస్తాను. ఇది ఇప్పుడు చదివిన ప్యాసేజీకి ముందు ఉన్నటువంటి చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు యోసేపు. వృద్ధాప్యంలోకి వచ్చి వారందరినీ పిలిచి చెప్తున్నాడు. ఇందాక నతనేల్ గారు చెప్తూ యోసేపు తన పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకొచ్చాడని చెప్పాను? యాకోబు దగ్గరికి. బ్రదర్ చెప్పారు, చాలా మధ్యలో మంచి మంచి కొటేషన్లు చెప్పారు. ఇప్పుడు యోసేపు నిండు వృద్ధాప్యంలో తన పిల్లల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలిచి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఇక్కడ ఉంచకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నా తండ్రి అయినటువంటి యాకోబును కూడా స్వాస్థ్యం దగ్గరికే తీసుకువెళ్ళిపోయాను. ఈజిప్ట్ దేశంలో నేను అతన్ని పాతి పెట్టలేదు. ఎక్కడికి తీసుకెళ్ళాను? ఎక్కడికండి? అబ్రహాము, ఇస్సాకు ఉన్నటువంటి స్థలానికి నేను తీసుకువెళ్ళాను. మన పితరుడైనటువంటి అబ్రహాము ఏ స్థలంలోనైతే పొలాన్ని కొన్నాడో ఆ స్థలంలో నేను అతన్ని పాతి పెట్టాను. కాబట్టి మీరు కూడా నన్ను ఎక్కడ ఉంచకూడదంటే ఐగుప్తు దేశంలో ఉంచకూడదు. 3 సందర్భాలు ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఐగుప్తు దేశము, రెండోది ఏంటి? కనాను. ఏంటండి? కనాను. అట్లాగే ఒకటి చెప్పండి, ఒకటేంటి? భూలోకము, 2 పరలోకం. అవును కదా? ఇప్పుడు మనం క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనం ఈ భూలోకం నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి యోసేపు చాలా అతి శ్రేష్టమైనటువంటి ఇహలోక సంబంధమైన జీవితాన్ని నాకు వద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే యోసేపు కూడా రాజవంశానికి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా ఆయన ఐగుప్తీయుడు కాదు. ఐగుప్తీయుడండి కాదు. అతడెవరు? కనానీయుడు. కానీ తన జీవితకాలం అంతా కూడా బాల్యకాలంలోనే అతడు ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. కాబట్టి ముక్కాలు జీవితం, ముక్కాలు కూడా కాదు, అయితే 90% జీవితం ఎక్కడ జీవించాడంటే ఐగుప్తు దేశంలోనే జీవించాడు. హల్లెలూయా. కానీ తన గమ్యం మాత్రం ఎక్కడ ఉందంటే కనానులో ఉంది. ఎక్కడమ్మా? అబ్రహాము నమ్మినటువంటి దేవుని మీద, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు నమ్మినటువంటి దేవుని మీద, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు అంటే తన తండ్రి నమ్మినటువంటి దేవుని మీదే అతడు నిరీక్షణ భావాన్ని కలిగి ఉన్నాడు.
ఆ నిరీక్షణ భావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మరణ దినాలు సమీపించినప్పుడు తన వారితో ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు నన్ను చనిపోయిన వెంటనే ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనాను తీసుకుని వెళ్ళాలి. రూఢిగా అగ్రిమెంట్, ప్రమాణం చేయించుకుంటున్నాడు పిల్లరా, ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఐగుప్తు దేశాన్ని ఏలాడు కాబట్టి ఆయనకి ఏముందంటే ఇహలోక పేరు ప్రఖ్యాతులు. ఇహలోక చెప్పండి అండి, పేరు ప్రఖ్యాతులు. రక్షణ సైన్య సంస్థాపకుడు అయినటువంటి జనరల్ విలియం బూత్ గారు ఆయన 3 శ్లోకాలు చెప్పాడు. కొందరు ఆశ ఏంటి, అయ్యగారు తెలుసుగా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆశ ఏంటి చెప్పండి అండి, కళలు అన్నాడు. కొంతమంది ఆశ ఏంటి చెప్పండి అండి, నేనే చెప్పనా, బంగారం, విలువ కలిగినటువంటి వస్త్రాలు. కొంతమంది కళలు, అధికారాలను కోరుకుంటున్నారు, కొంతమంది బంగారాన్ని కోరుకుంటున్నారు. నేనేం కోరుకుంటున్నానంటే ఆత్మలను కోరుకుంటున్నాను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. మొన్న అమ్మగారు డివోషన్లో దేవుని పిల్లలు ఎలా ఉంటారమ్మా, బలము కలిగి ఉంటారన్నటువంటి వాక్యాన్ని నేను డివోషన్ విన్నాను. విన్నప్పుడు కమిషనర్ టీజీ సుందరమయ్య గారి గురించి చెప్తూ అమ్మ ఏమని చెప్పారంటే, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పొందినటువంటి మా మామగారు అప్పుడే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. వాళ్ళు దాన్ని విడిచి దేని కొరకు వచ్చారంటే దేవుని పని కొరకు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలా కట్టబడినటువంటి మంచి బిల్డింగ్లో నేనున్నాను. రక్షణ సైన్యం ఇప్పుడు ఇల్లు ఎట్లా ఉన్నాయంటే చక్కటి బిల్డింగ్ ఉంది, ప్రక్కనే ఉంది చెప్పండి అండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. వెళ్ళి ఊళ్ళో సేవ చేయరా బాబు అన్నాడు, సేవ చేయరా బాబు అన్నారు. ఇప్పుడు దాన్ని మేము సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. ఒకరి గురించి నేను చెప్పను కానీ నాకు నేనుగా అయితే నేను హెల్పర్గా ఉన్న దినాల్లో ఎలాంటి చర్చిలో పనిచేశానంటే, ఇక్కడ ఏలూరు దగ్గర కొప్పగూడెంలో పనిచేశాను నేను. బారు పాకుండేది చర్చి, క్రింద పండుగ వస్తే అలికేవాళ్ళు, కింద అలికి చుట్టూ అలికేవాళ్ళు. నేను ఉన్నటువంటి ఇల్లు ఎలాంటిదంటే ఒక్క నిట్టాడుతో ఉన్నటువంటి చుట్టిల్లు. హల్లెలూయా, అక్కడ పనిచేశాను నేను. మొన్న మా వింజరంలో ఉన్నటువంటి ఒక అయ్యగారు వేలుపుచెరలో పనిచేస్తుంటే అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నేను అంకనగూడెంలో పనిచేశాను, అక్కడ గుడి లేదు. కొప్పగూడెంలో పనిచేశాను, గుడి లేదు. ఆ 2 ఊర్లు చూడాలని వేలుపుచెరల నుండి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రోజున 100 మంది పట్టగలిగినటువంటి గుడి కట్టారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ సెకండరీ ట్రైనింగ్ అయ్యి రక్షణ సైన్యంలో ప్రవేశించినటువంటి కమిషనర్ టీజీ సుందరమయ్య గారు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాలను ఆయన అధిరోహించాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన ఒక సువార్థికుడిగా దేవుని సేవను ప్రారంభించాడు. రక్షణ సైన్య టెర్మినాలజీలో కోర్ ఆఫీసర్ అంటున్నాం, కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే సువార్థికుడు. ఏంటండి, సువార్థికుడిగా ఆయన తన సేవను ప్రారంభించాడు. అనేక మంది సువార్థికులకు తరబీదునిచ్చేటువంటి దేవుని సేవకుడు అయ్యాడు ఆయన. ఆయన చాలా ఇన్స్టిట్యూషన్లో పనిచేశాడు ఆయన. ఆఖరికి ఆయన టెరిటోరియల్ కమాండర్గా తిరునెల్వేలిలో, ముంబైలో వారు టీసీగా చేశారు. హల్లెలూయా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మ, ఆయన చాలా నిండు వృద్ధాప్యం 93 సంవత్సరాలు ఆయన మంచి ప్రయాణాన్ని ఆయన ప్రయాణం చేశాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అల్లి అని చెప్పాల్సిన అవసరంలా, మీ అటెన్షన్ కొరకు నేను ఆ మాట వాడుతూ ఉన్నాను. అమ్మా, ఈ రోజున ఇలాంటి శ్రేష్టమైన జీవితం కావాలి. అందుకొరకు ఆయన దానిలో శ్రమలు అనేటువంటివి లేకుండా లేదు. అంత ఉన్నత స్థానాలను అధిరోహించిన దేవుని సేవలో కష్టాలు అనేటువంటివి లేకుండా లేవు. ఇప్పుడు అయ్యగారు ఒక రోజున అమ్మగారు నాతో మాట్లాడుతూ, అయ్యా మేము చెన్నైలో పనిచేసేటప్పుడు నాకు 2 కుమార్తెలు 3 కుమారులు అంటున్నావు కదా, ఇంకో కుమారుడు ఉన్నాడు అని అమ్మగారు చెప్పారు. దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మేము ఆ కుమారుడిని చెన్నై నగరంలో పోగొట్టుకున్నామని చెప్పారు. అవును కదయ్యా, చెప్పారు. హల్లెలూయా. తల్లిదండ్రులుగా వారి ముందు వారి యొక్క బిడ్డను పోగొట్టుకోవటం అనేది ఎంతో దుఃఖముతో కూడినటువంటి అనుభవాలు. ప్రియులరా, ఈ రోజున ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకోవట్లేదు. ఒకవేళ మీరు నన్ను కనుక ఇక్కడ విడిచిపెడితే
నేను చనిపోతే ఐగుప్తు దేశాన్ని నేను ఏలాను కాబట్టి నన్ను ఖచ్చితంగా దేనిలో పెడతారంటే రాజు వంశీయులు పెట్టేటువంటి ఒక గొప్ప పిరమిడ్ నాకు ఇస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పిరమిడ్ అంటే ఏంటమ్మా? అది అందరికీ పెట్టేది కాదయ్యా పిరమిడ్. అది సామాన్యులైనటువంటి వారికి ఇచ్చేది కాదు పిరమిడ్. అది ఎవరికి ఇవ్వబడేటువంటిది అంటే రాజవంశీయులకు మాత్రమే. హల్లెలూయా. అది ఐగుప్తు దేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎప్పుడైతే ఈ ప్రమాణం చేయించుకున్నాడో ఆయన నిండు వృద్ధాప్యంలో 110 సంవత్సరాల్లో ఆయన మరణించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎముకలు ప్రయాణం చేస్తున్నాయా? ఇంకా చెప్పలా వాక్యం. చూడండి, ప్రయాణం చేస్తున్నాయా? చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదవండి. నిర్గమకాండం 13వ అధ్యాయం అమ్మా రైట్. ఇప్పుడు యోసేపు నిజంగా దేవుని ఎడల నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటే యోసేపు ఎముకలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మా ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? అప్పటికి ఇశ్రాయేలుకు విమోచకుడు వచ్చాడమ్మా? రాలా. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు? చెప్పండమ్మా. అవునా? అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆయన వెళ్తాడో లేదో తెలియదు, కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఎక్కడ పాతి పెట్టబడాలంటే ఎక్కడ? నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉన్నటువంటి స్థలంలో పాతి పెట్టబడాలి. అప్పటికి ఇశ్రాయేలీలు బానిసత్వంలోనే ఉన్నారు. 430 సంవత్సరాలు కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఒక నాయకుడిని ఇచ్చాడు. ఆ నాయకుడి పేరు ఏంటంటే మోషే. హల్లెలూయా. ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయంలో నుండి ఏం చూస్తున్నామంటే, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొనెను. ప్రియులరా, మనం మనుషులు చనిపోయినప్పుడు దానికి పెట్టిన పేరు ఏంటంటే చెప్పండి అండి, కీడు కూటం. ఏ కూటం? కొన్ని విషయాలు ఇట్లా చెప్పకుండా ఉండలేను నేను. ఏ కూటమయ్యా? చెప్పండి అమ్మా. బాగా 1-2 గంటలు మంచి వాక్యం చెప్తాడు అయ్యగారు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే బట్టలు మార్చుకునే వాళ్ళు రండి అంటాడు. ఏమంటాడు? చెప్పండి అండి. బియ్యం పొందిన వాళ్ళందరూ రండి, ఇక్కడ నిలబడండి, బట్టలు వేసుకోండి. ఏం వేసుకోండి? అన్ని కూటాలంటే మనకు ధైర్యమే, కానీ ఏ కూటాలంటే భయం? చెప్పండి అయ్యా. ఏ కూటం అంటే భయం అండి? ఈ జ్ఞాపకార్థ కూటం అంటే భయం. అసలు బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కూటం ఉందంటే, అసలు విజయానికి సంకేతంగా ఉన్న కూటం ఉందంటే అది ఏ కూటం అంటే ఏ కూటమే. హల్లెలూయా. నేను సమాజ్ చేసి వచ్చి నెల్లూరు సెంట్రల్ కోర్టులో స్నానం చేయకుండా పడుకున్న దినాలు చాలా దినాలు ఉన్నాయి. హల్లెలూయా. అమ్మ, ఈ అయ్యగారితో చాలా ప్రమాదం వేరు అనుకుంటున్నారు మీరు. సృష్టి దేవునికి లోపడాలి. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి రోజులకు మనం భయపడుతున్నాం. ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు, ఈ కాలం రాహుకాలం, ఈ సమయంలో మనం ప్రయాణం చేయకూడదు అని నమ్ముతాం కదా సార్. భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం నమ్ముతాం. అమ్మా, మోషే ఇశ్రాయేలును తీసుకుని వచ్చేటప్పుడు యోసేపు యొక్క ఎముకలను ఐగుప్తు దేశం నుండి తీసుకొని ఆయన వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎక్కడి వరకు తీసుకొచ్చాడు ఆయన? మోషే వెళ్ళాడా కనాను? చెప్పండి అండి. వెళ్ళలేదు. కేవలం చాలా చిన్న తప్పిదం చేసి మోషే నువ్వు ఆగు, ఇంత సేవ చేసావు కాబట్టి
40 సంవత్సరాలు సేవ చేసావు కాబట్టి నువ్వు అదిగో ఆ శిఖరం ఎక్కిస్తున్నాను. ఆ శిఖరం నుండి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు స్వతంత్రించుకునేటువంటి ఆ దేశాన్ని చూడు. నేనేమంటానంటే దేవుడే ఎట్లా నెట్టాడంట. దేవుడే చెప్పండి అండి మోషేని. దీన్ని బట్టి చూస్తే ఎంతమంది వెళ్తామో చాలా డౌటే. చెప్పండి, క్రైస్తవులు ఎంతమంది పరలోకం వెళ్తారో చెప్పండి అయ్యగారు, డౌటేనంటారా? దేవుడే నెట్టాడు. ఈలోపు అయ్యో ఇశ్రాయేలు గొప్ప నాయకుడు 40 సంవత్సరాలు నడిపించినాడు చనిపోయాడు అని ఇశ్రాయేలు పెద్దలు ఆ లోయలో దిగి కిందకి వెళుతున్నటువంటి సమయంలోనే అమ్మ పరలోకం నుండి మిఖాయేలు దూత వచ్చాడు. హల్లెలూయా. ఆ కింద నుండి ఎవడు వెళ్ళాడు? అపవాది కూడా వెళ్ళాడు. అపవాది అన్నాడు ఈ మోషే శరీరం నాది అన్నాడు. మిఖాయేలు అన్నాడు చిన్న తప్పు కాబట్టి దేవుని పక్షంగా దేవుడు నిన్ను గద్దించును గాక. హల్లెలూయా. అంటే ఆ యోధాపత్రిలో రాయబడిన ఒక్క వచనాన్ని బట్టి సడలింపిచ్చి మోషే గారిని ఎక్కడికి తీసుకెళ్ళాడండి? పరలోకానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను గద్దించును కాకండి. అంతే, దేవుడు అవకాశం ఇస్తే కృపను బట్టి వెళ్ళగలం, కానీ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళటం చాలా కష్టం. ఇప్పుడు మోషే చనిపోయాడు కాబట్టి మోషే తీసుకుని వెళ్ళినటువంటి ఎముకలు ఇప్పుడు ఎవరు తీసుకువెళ్ళాలి? ఎవరు తీసుకువెళ్ళాలంటే మోషే తర్వాత వచ్చిన నాయకుడు యెహోషువ కాబట్టి ఖచ్చితంగా యెహోషువ తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యెహోషువ తీసుకుని వెళ్ళాడా? యెహోషువ గ్రంథం చూడండి 24వ అధ్యాయం. అయ్యగారు ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అమ్మా వెరీ గుడ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎముకలంటే అమ్మా ఎముకలు అంటే ఏమని చెప్పబడిందంటే నిరీక్షణ. ఏంటండి చెప్పండి అయ్యా. అమ్మా చెప్పండి. ఈ అమ్మ అమ్మ అన్న పదం వదలలేదు అయ్యగారు, అది అట్టనే వస్తుంది. నెల్లూరు సెంటర్ కొట్టండి. దేవుని వాక్యాన్ని మీరందరూ వినాలి, మీరందరూ నా వైపు చూడాలనే దాని కొరకు ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. మోషే తర్వాత ఆ ఎముకలను ఎవరు పట్టుకున్నాడంటే యెహోషువ. ఎవరండి? దేవుని వాక్యం చెప్తుంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామేరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అంటే ఆల్రెడీ యోసేపు ఎముకలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే కనానుకి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి చెప్పండి అమ్మా. యోసేపు ఐగుప్తుకు చెందినవాడా కనానుకు చెందినవాడా? మీరు విద్యానగర్కి చెందినోళ్ళ పరలోకానికి చెందినోళ్ళ? చెప్పండి అండి. యాక్చువల్గా కమిషనర్ టీజీ సుందరమయ్య గారి యొక్క వంశం దెందులూరు, అంతేనయ్యా. దెందులూరు కూడా వెళ్ళాను నేను మొన్న కాకి రమణి అయ్య గారి దగ్గరికి. ఎందుకు? ఆయన కూడా వింజరం అల్లుడే కాబట్టి చూద్దామని వెళ్తే అక్కడ 2 బిల్డింగులు కొత్త కట్టబడుతున్నాయి. అక్కడ నుండి పిలువబడినటువంటి అయ్య గారు ప్రపంచమంతా చుట్టారు, నెల్లూరులో స్థిరపడ్డారు. అయితే ఆయన గమ్యం నెల్లూరు కాదు, ఏంటి? పరలోకం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు భోజనం టైం అయిపోయినా ఇంకా మనం మాట్లాడుతున్నామంటే మన గమ్యం ఏంటంటే పరలోకం వెళ్ళాలి. చెప్పండి ఎక్కడికి చెప్పండి అండి. మాస్టర్గా పనిచేశాడు దయాశీల్ గారు, టీచర్గా పనిచేశారు మేడం గారు. వారు రక్షణ సైన్యంలో పనిచేయకపోవచ్చు, కానీ వారు దేవుని పనిని విద్యానగర్లో ప్రారంభించారు. హల్లెలూయా. అనేక ఆత్మలను దేవుని రాజ్యం కొరకు కట్టడానికి ఈరోజు మన చివరి ముగింపు సందేశం ఏంటంటే మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఇహలోక జీవితం మీదే మనం కాంక్ష పెట్టుకోకూడదు, కానీ మనం దేని మీద మనం గమ్యం కలిగి జీవించాలంటే పరలోకం. దేనికంటే నా యొక్క చిన్న సాక్ష్యం నేను చెప్తాను. నేను 1998వ సంవత్సరంలో అమ్మగారిని వివాహం ఆడాను. వివాహం ఆడిన తర్వాత నేను ఏలూరు మండలంలోనే హెల్పర్గా పనిచేశాను. తర్వాత తరబీదు పొంది నెల్లూరు మండలంలో 15 సంవత్సరాలు పనిచేశాను. తణుకు మండలంలో 3 సంవత్సరాలు పనిచేశాను. విజయవాడ మండలంలో 4 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వింజరంలో మండవల్లి మండలంలో ఉన్నాను.
నేను నాకు అప్పగింపబడినటువంటి పనిలో సాధ్యమైనంత వరకు నమ్మకంగా నేను పనిచేశాను. దేవుడు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ 2 బిడ్డలకి 5వ తరగతి వరకు నేను చదివించాను. 6వ తరగతి నుండి +2 వరకు జవహర్ నవోదయ విద్యాలయంలో నా 2 పిల్లలకి సీట్లు ఇచ్చాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ నా కుమారుడికి IIITలో 6 సంవత్సరాలు చదివే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది, హైదరాబాద్లో ఉన్నాడు. నా కుమార్తె నీట్ ఎగ్జామ్ రాసింది, ఇప్పుడు కౌన్సిలింగ్లో ఉంది. నేను ఏ డబ్బు నా పిల్లలకి ఇన్వెస్ట్ చేయలేదు, కానీ రక్షణ సైన్యం ద్వారా నాకు అప్పగింపబడిన పనుల్లో నేను ఇంతవరకు నమ్మకంగా ముందుకు వెళ్ళాను. హల్లెలూయా. స్వార్థికుడిగానే పని చేయాలనేటువంటి తృష్ణ నేను కలిగి ఉన్నాను. అందుకొరకే మీ అయ్యగారు నా వాక్యం విన్నాడు కాబట్టి అక్కడ నెల్లూరు సండ్లకూరులో ఈరోజు రండి అయ్యా అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వెళ్ళాడా అమ్మా? ఐగుప్తు పిరమిడ్లో ఉన్నాడా యోసేపు? యోసేపు ఎక్కడున్నాడు? కనానుకి వెళ్ళాడు. దాని ముగింపు ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి ఒకసారి రండి, అక్కడ ఒక వాక్యాన్ని నేను చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 11:13. అమ్మా 11 అదేనా? 11 కాదు, ఒక్కసారి 13వ అధ్యాయం రైట్ చదవండి అండి. సారీ అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చిన సమాధిలో ఉంచబడిరి. హల్లెలూయా. ఇది మన ముగింపు. ప్రియులరా, ఈరోజు కమిషనర్ టీజీ సుందరవై గారిని ఈ సంస్మరణ సభలో ఉన్నటువంటి మీరు యోసేపు వెళ్ళినటువంటి ఆ కనాను, యాకోబు వెళ్ళినటువంటి ఆ కనాను, అబ్రహాం వెళ్ళినటువంటి ఆ కనాను దేనికి సంకేతంగా ఉందంటే పరమ యెరూషలేము. హల్లెలూయా. పరలోక పట్టణం. దానిలోకి చేరుకోవడానికి బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుని యొద్దకు రావాలి, దేవుని మాట వినాలి. మూడోది ఏంటంటే విశ్వసించాలి. ఏం చేయాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. క్రీస్తు పునరుద్ధానుడు అని మనం విశ్వసించాలి. తర్వాత మనం మారు మనసు పొందాలి. ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు ప్రభువును బహిరంగంగా మనం ఒప్పుకోవాలి. క్రీస్తులో ఆయన ఆ రక్షణకు గుర్తు ఏంటంటే కొరింథీ పత్రికలో ఉంటుంది, యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. దీన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఏం చేయబడతారంటే రక్షించబడతారు. ఇట్టి నిరీక్షణ అనుభవంలో మీరు ప్రయాణం చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి సందేశం ద్వారా మనల్ని బలపరచునుగాక. ప్రభువా మా తండ్రి నీకు వందనాలు. విన్న ఈ సందేశం యేసు నిరీక్షణతో కూడిన వర్తమానం మా హృదయాల్లో క్రియ జరగటానికి టీజీ సుందరవై గారు గొప్ప ప్రయాణం చేశారు, ప్రపంచాన్ని వారు చుట్టారు. కానీ గొప్ప రక్షకుడిని కలిగి వారు పరలోక పట్టణంలో ఉన్నారు. ఇదే అనుభవాన్ని యోసేపు ఈరోజు మాకు నేర్పాడు. ఈ మాటలు మా హృదయంలో క్రియ జరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.